అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్ రాధే రాధే హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మల వారి జన్మభూమి మథురలో ఉన్నాము, బృందావనంలో ఉన్నాము, యమునా తీరాన సంచరిస్తున్నాము. ఇక్కడ యమునా నది పుష్కరాలను పురస్కరించుకొని నిత్య అన్న సంతర్పణ కార్యక్రమానికే వచ్చాము. 12 రోజులు నిత్య అన్న సంతర్పణ జరుగుతుంది. శ్రీ రాధాకృష్ణుల ప్రీత్యర్థం, శ్రీ గురుదత్త అనుగ్రహ సిద్ధ్యర్థం, శ్రీ యమునామాత సంపూర్ణ కటాక్ష అనుగ్రహ వరప్రసాద సిద్ధ్యర్థం, సకల లోక కళ్యాణార్థం 12 రోజులు ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు సంపూర్ణ మథుర బృందావన దర్శనం చేసుకోవచ్చు. అలాగే గోవర్ధనగిరి పరిక్రమ కూడా దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా మథుర బృందావనం గురించి, బ్రజ్ భూమి గురించి ఇంతకుముందు మీకు ఎవరు చెప్పనటువంటి నిజాలను మేము ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కనుక మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆద్యంతం చూడండి. అనేక విషయాలు తెలుస్తాయి, అలాగే అనేక దర్శనాలు కూడా కలుగుతాయి. ముందుగా మేము మా మిత్ర బృందం రైల్లో 24 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్ నుండి మథురా జంక్షన్కి అయితే చేరుకున్నాం. అక్కడ దిగేటప్పటికి జనప్రవాహం మామూలుగా లేదు. రోజుకు 50,000 మంది మథురా బృందావన పరిక్రమ చేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 49 డిగ్రీలు, వడగాలైతే ఇంకా చెప్పద్దు. 10 నుంచే విపరీతమైన వడగాలి. అందుకని రాత్రి పొద్దుపోయిన తర్వాత పరిక్రమ ఆరంభం చేస్తున్నారు. దీంతో బృందావనం చుట్టుముట్టు 6 కిలోమీటర్ల వరకు బ్యారికేడింగ్ చేశారు పోలీసులు. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల లోపల బయట వాహనాలని లోపలికి అలౌ చేస్తున్నారు. లేకపోతే కాలినడకన బృందావనం చేరుకోవడమే, యమునా తీరం చేరుకోవడమే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్ రాధే రాధే. ఇవాళ ఇక్కడ మధుర చేరుకున్నాం, బృందావనం. ఇక్కడే మనం ఈ అఖాడాలో మనకి గోశాలలో వంట చేసుకునే స్థానం ఇచ్చారు కదా. 2వ తారీఖు నుండి నిరంతరంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. రేపు అన్న సంతర్పణకి సంబంధించిన వంట మనం ఇప్పుడు ఈ ట్రూప్ కనబడుతుంది కదా, ఈ బృందం అంతా కలిసి చేస్తాం. మా సత్యం, రవిపల్ శిఖర్ గారు, అలాగే మా లతాతాయి, మా సంతోషి. రేపు ఒక విశేషం ఏంటంటే, నాకు ఒక కుడి భుజం ఉండేది. మా అమ్మాయి, దత్తుడిచ్చిన అమ్మాయి వనజ అని. అంటే మంచివాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం ఉండద్దు అని దైవం అనుకుంటాడేమో. వనజని పోయిన సంవత్సరం ఎవరు ఊహించని విధంగా ఆయన తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఆ అమ్మాయి లేని లోటు ఈ రోజుకి తీరలేదా. నా కుడి భుజం ఎవరో నాకు తీసేసినట్టుగా ఫీలింగ్. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే, బాబాయ్ నీకెందుకు, నువ్వు వెళ్ళు, నేను చేస్తా కదా. 3 లక్షల లలితా సహస్రనామం పారాయణ, బాబాయ్ నీకెందుకు, నేను వెళ్ళు, నేను చేస్తా కదా. అమ్మ మనం యతి తపోస్థలిలో పూజా సామాగ్రి లేదు, బాబాయ్ నువ్వు ముందుకెళ్ళు, నేను చేస్తా కదా. యతి తపోస్థలిలో బాబాయ్ లిఫ్ట్ పెట్టించండి బాబాయ్, ఎంతైనా కూడా మనం చూసుకుందాం, నేను అరేంజ్ చేస్తాను, ఏదో ఒక రకంగా అందరినీ కలుపుకొద్దాం అని చెప్పి అన్న తల్లి నేను బెంగళూరు వెళ్ళొచ్చేటప్పటికి దత్తైక్యం చెందింది. ఆ లోటు ఈరోజు వరకు తీరలేదు. కానీ ఎప్పుడు నాతో ఒక మాట అనేది, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా ఎక్కడ అన్న సంతర్పణ చేసినా బాబాయ్ బీరకాయ పెసరపప్పుతోటి పప్పు చేసి శ్రీపాద శ్రీవల్లభులకి చాలా ఇష్టం కనుక నీ చేత్తో నువ్వు వండిపెట్టు బాబాయ్, నాకు చూడాలని. తనది ఇంకో కోరిక ఉండేది, వైశాఖ మాసంలో మజ్జిగ సేవ అందించాలని. ఈ సంవత్సరం మొదలు పెట్టేశాం మేము. 3-4 చోట్ల ఈ సంవత్సరం హైదరాబాద్లో మజ్జిగ సేవ ఇవ్వడం జరిగింది. అలాగే నర్మదా నదీ తీరంలో కూడా పరోక్షంగా అందజేశాం. ఇవాళ ఇక్కడికి వచ్చాం కదా, ఈ యమునా పుష్కరాల సందర్భంగా రేపు పెసరపప్పుతోటి బీరకాయలతోటి పప్పు చేసి శ్రీపాద శ్రీవల్లభులకి, యమునామాతకు, రాధాకృష్ణులకి నివేదించి అందరికీ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త రాధే రాధే. ఎంతో ప్రశాంతమైన యమునా తీరం చూడంగానే మనస్సులో ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. శ్రీ జయదేవుల వారి అష్టపది గుర్తుకొచ్చింది. మా సత్యం కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, గరుడ గమన కంసారే మధుసూదన, గరుడ గమన కంసారే మధుసూదన, గోపికా కృష్ణ నారాయణ హరే,
గోపికా కృష్ణ నారాయణ హరి కృష్ణ వాసుదేవ హరి వాసుదేవ కృష్ణ హరి. యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుడు మెల్లగా నిదానంగా దిగండి, తొందర ఏం లేదు. बोट पकड़ के रखते ऐसा कुछ भी नहीं. हो गया. और एक डुबकी मारते, एक डुबकी मारते. हाँ मारो. జాగ్రత్త అండి. అయ్యా మీరటు ప్రవాహం వైపు వారు మీరిటు ఒక్కొక్కళ్ళుగా మా బృందం అందరూ యమునా నది పుష్కర స్నానాలు ముగించుకున్న తర్వాత యమునా మాతకు సారే ఒడిబియ్యము సమర్పించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించడం జరిగింది. పొద్దున్నే 5:30 కల్లా సూర్యోదయం బాలబానుడి కిరణాలు భూమిని సోకుతున్న సమయంలో యమునా మాతను సేవించుకోవడం చాలా నిజంగా ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం, శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు నిత్యం సంచరించినటువంటి భూమి, వారి పాదధూళి సోకి ఈ భూమి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రజ్ భూమి అంటే ఎంత మేరకైతే శ్రీకృష్ణుల వారు సంచారం చేశారో ఈ ప్రాంతం అంతా, దాన్ని బ్రజ్ భూమి అంటారు. ఆ బ్రజ్ భూమి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ రోజుకు కూడా దాని పవిత్రతని ఇక్కడి జనాలు కొన్ని వందల ఊర్ల మేరకు, కేవలం బృందావనం వరకు కాదు, ఎలా కాపాడుకుంటూ వస్తున్నారనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ వివరాలన్నీ ఇప్పుడు మీకు కాసేపట్లో నేను తెలియజేస్తాను. మీరు కూడా ఆశ్చర్యచకితులవ్వక ఉండరు. మనం ఎక్కడా కూడా ఇంత భక్తి శ్రద్ధలు చూడం. ఒకవేళ ఉన్న పర్సనల్ లెవెల్స్లో ఉంటాయి. ఏకానంగా గ్రామాలే ఈ విధంగా ఒక నియమం ఏర్పరచుకొని చేయడం అనేది చాలా అరుదైన విషయం, ఎంతో నిజంగా మెచ్చుకోదగ్గ విషయం, నేర్చుకోదగ్గ విషయం కూడాను. ఇప్పుడు మా సంతోషి చక్కగా అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తుంది, చూడండి. అమ్మని తలుచుకో, మంచిగా తలుచుకొని లోపలికి చేయి లోపలికి పోవాలి. రైట్, కొంచెం అటాలి, అది రైట్. ఓడి బియ్య కరెక్ట్ ఇట్లా పర్ఫెక్ట్గా సమర్పణ చేసినాం. లోపల తీసుకుంది అమ్మవారు. అదే సూర్యపుత్రులిద్దరి ముద్దుల సోదరి యమునామాత సేవ చేసుకొని త్వరగా ఇంకిక్కడి నుండి అందరం కలిసి బయలుదేరాము ఆశ్రమానికి. ఎందుకంటే ఏడైతే భక్తులు వచ్చేస్తారో వాళ్ళందరికీ ప్రసాదం అందించాలి. అంతేకాకుండా మధ్యాహ్నం 12 ఆరతి సమయానికల్లా భోజన ప్రసాదం అందించాలి. మనం మథురలో ఉన్నాం. మనం హైదరాబాద్ నుండి పంపించిన సామాన్లన్నీ 5 రోజులకి అయిపోయినాయి. మళ్ళీ సామాన్లన్నీ కొనడానికి ఇక్కడికి వచ్చాం. ఆ సామాన్లు అప్పుడే అయిపోయినాయి టన్నుల కొద్దీ. అంటే దత్తుడి ఆశీర్వాదం ఏంటంటే, శ్రీకృష్ణుల వారి ఆశీర్వాదం, యమునామాత ఆశీర్వాదం ఏంటంటే అన్నసంతర్పణ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరుగుతుంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త రాధే రాధే. మథురలో ఇది మెయిన్ మార్కెట్. కాళ్ళు కాలిపోతున్నాయి. స్వామివారి ప్రసాదం కోసం సామాన్లు తీసుకోవడానికి చెప్పులు వేసుకొని ఎందుకు రావాలని ఉత్త కాళ్ళతో వస్తే అమ్మ కాస్త నీడ తగిలితే హ్యాపీగా ఉంది. కానీ చాలా పెద్దదే మార్కెట్. కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అసలు ఇట్లా కూడా అమ్ముతారా అన్న ఒక బాధ కలుగుతుంది. ఏం చేయలేం కదా.
శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్ రాధాకృష్ణాయ నమః. యమునా మాతాకి జై. శ్రీ గురు దత్తానుగ్రహంతో యమునా పుష్కరాల సందర్భంగా ఈరోజు మథుర బృందావనంలో యమునా తీరాన గోశాలలో మనం రాధాకృష్ణులకి, యమునా మాతకు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతి కలగాలని, భక్తులందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఇక్కడ భోజన ప్రసాదం సిద్ధం చేస్తున్నాం. సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఇవాళ మన సంతోషి మొట్టమొదటిసారి మనం చేసే అన్న సంతర్పణ కార్యక్రమంలో సేవకు వచ్చింది కనుక తన చేత ఇవాళ మొట్టమొదటిగా స్వీట్ సీరా ప్రసాదం మనం తయారు చేస్తున్నాం అన్నమాట. మెల్లగా కలుపు, తొందర ఏం లేదు, నీకు ఎక్కువ వస్తే అట్లా మెల్లగా అలవాటు అయితే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. మా వనజ తల్లి కోరిక మేరకు శ్రీపాద శ్రీవల్లభులకి ఎంతో ఇష్టమైనటువంటి పెసరపప్పు, బీరకాయ పప్పు ఇవాళ వండుతున్నాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త కోసమే ఆగింది. ఆయన వస్తే ఇంకా వచ్చేస్తే ఇంకా అది కూడా ఇబ్బంది ఏం లేదు. 4ంటికి వెళ్తేనే ఆ పనులు అవుతాయి, లేకపోతే కావు. హరే కృష్ణ హరే కృష్ణ కింది నుంచి కలిపితే चलो बहाना मत कर, चलो थोड़ा बढ़ो, तो दोबारा ले लेना माता जी. गुस्सा मत आ जाएगा. हरे कृष्णा राधे 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 राधे. ఈ పుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ భాగవత సప్తాహం జరుగుతోంది. कोई बात नहीं. अच्छा, महिलाओं में एक गुण सबसे अच्छा है, भगवान की कृपा है, वो सामने वाले व्यक्ति को देख करके पहचान लेती है कि ये कुछ छुपा रहा है, कुछ बताने वाला है. कंप्यूटर पे तुम कितने भी बात छुपाने का प्रयास करो, तुमने अगर बात నేను మధుర వచ్చి ఇక్కడున్న సాధు సత్పురుషులతోటి అలాగే భక్తులతోటి మాట్లాడితే నాకు బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఒళ్ళంతా గగురు పొడిచింది. బ్రజ్భూమి అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు జన్మించి నడయాడినటువంటి ఆ స్థానం. ఈ బ్రజ్భూమిలో భక్తుల భక్తి ఎటువంటిది అని అంటే ఇక్కడ ఎక్కడా కూడా నిషిద్ధం, సవాలే లేదు. గవర్నమెంటే రూలింగ్ ఇచ్చేసింది, ఎవ్వరూ ఆ పని చేయడానికి లేదు. గోపవనితలు శ్రీకృష్ణుల వారు ఆకతాయి చేష్టలు చేస్తున్నారు చూడమ్మా యశోద అని యశోదామాత కంప్లైంట్ ఇస్తే శ్రీకృష్ణుల వారిని రోలుకు కట్టేసిన స్థానం చూద్దాం రండి. ఎటువంటి నిదర్శనాలను ఇస్తాయని చెప్పేటువంటి సాక్ష్యాలు ఇవి. అవశేషాలు అయితే అవి సాక్ష్యాలు. కాబట్టి యమునా తీరాన మథురలో ఇది కంసుడి కోట. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ యమునా ఆరతి జరుగుతుంది, చాలా దివ్యంగా ఉంటుంది.